హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఉప్పల్ టు ఎల్బీ నగర్కి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 70 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్లో, అదేవిధంగా నాగోల్ మెట్రో నుంచి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక అద్భుతమైన 229 గజాల కార్నర్ బిట్ G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఓనర్ వాళ్ళ సొంత ఊరిలో ప్రాపర్టీ కొంటున్నారు కాబట్టి దీన్ని అమ్ముతున్నారు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఉప్పల్లో మంచి రెంట్ వచ్చే ప్రాపర్టీ చూస్తుంటే ఈ వీడియో వరకు షేర్ చేయండి. మీకు ఫుల్ వీడియో చూసే టైం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ డీటెయిల్స్ విత్ లొకేషన్ ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి ఉప్పల్లో ఉన్న సరస్వతి కాలనీ రోడ్ నెంబర్ 4లో ఇల్లు ఉంటుంది. ఏదైతే నా బ్యాక్ సైడ్ మీకు రోడ్ కనిపిస్తుందో ఆ రోడ్ వచ్చేసి మనకి ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుంచి 70 మీటర్ల డిస్టెన్స్లో, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు దగ్గరకు మనం చేరుకోవచ్చు. అదేవిధంగా కేవలం 200 మీటర్ల డిస్టెన్స్లో నాగోల్ మెట్రోకి చేరుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు ఉంటుంది. ఉప్పల్ అంటే మీకు తెలిసిందే, ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్ కానీ, మనకు అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఉంటాయన్నమాట. ఇక ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి 9 ఇయర్స్ ఓల్డ్, 229 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఇల్లు. ఈస్ట్కి వచ్చేసి 20 ఫీట్ రోడ్ ఉంటుంది, సౌత్కి వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. 49x42 డైమెన్షన్స్తో ఉంది. మనకు 49 వచ్చేసి ఈస్ట్లో ఉంటుంది, 42 వచ్చేసి మనకు సౌత్లో ఉంటుంది. మొత్తం 3600 స్క్వేర్ ఫీట్లో కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఒక సింగిల్ రూము, ఒక అద్భుతమైన పార్కింగ్, 2 కార్లు ఈజీగా పట్టే పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. కింద మీద మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు లొకేషన్ అండ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది 20 ఫీట్ రోడ్డు, సౌత్కి వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. చూసుకోండి, ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు, కార్లు ఈజీగా పాస్ కావడానికి. 2 గేట్లు ఎందుకు ఇచ్చారంటే 2 కార్లు ఈజీగా పాస్ కావడానికి మనకి 2 గేట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు పార్కింగ్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. పార్కింగ్ చూసుకోండి ఎంత బాగుందో. పెద్ద కార్లు 2 ఈజీగా పట్టాయి, ఒక 2 బైకులు కూడా ఈజీగా పడతాయి. ఇటు పక్కన చూసుకుంటే మనకి బోర్ ఉంది, మనకు వాటర్ సంప్ ఉంది. అసలు వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు బయట వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇల్లు అయితే చాలా బాగుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చూసారు కదా, అటు పక్కన మనకి ఒక సింగిల్ రూమ్ పోర్షన్ ఉంటుంది, ఇటు పక్కన వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ ఉంటుంది. ఒక్కసారి సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయో. మనకి పార్కింగ్లో తాండ్రు బండలు వేయడం జరిగింది, చాలా బాగుందనమాట. మంచి గ్రీనరీతోని మంచి చాలా బాగా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఓనర్సే ఉంటున్నారు కాబట్టి మనకి ఇల్లు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసుకోండి ఎంత స్పేషియస్గా ఉందో. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. మనకు హాల్లో అద్భుతమైన టైల్స్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఇది 2 BHK పోర్షను, చాలా అద్భుతంగా స్పేషియస్గా కట్టడం జరిగింది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కదా. 49x42 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచి కార్ పార్కింగ్ వచ్చింది, ఒక సింగిల్ రూమ్ వచ్చింది, ఒక 2 BHK పోర్షన్ వచ్చింది. చూసుకోండి, ఇది వచ్చేసి మనకి వంటగది స్టార్టింగ్లోనే మనకి చిన్న పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కూర్చొని పూజ ఈజీగా చేసుకోవచ్చు. ఇటు పక్కన చూసుకుంటే కిచెన్, ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. ప్లాట్ఫామ్తోని మంచి విండోస్తోని. ఇటు పక్కన కూడా వాస్తు ప్రకారంగా సౌత్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇల్లు అయితే మంచి వాస్తుతోని అద్భుతంగా కట్టడం జరిగింది, చాలా మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, చుట్టూ అద్భుతమైన సెట్ బ్యాక్స్తో చాలా బాగుంది. కిచెన్లో కూడా
మనకి సరిపడని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ ఇందులో కూడా చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇటు పక్కన దీనికి ఆనుకొని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, ఒక చిన్న దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. రూమ్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇల్లు మొత్తం మనకి మంచి టైల్స్ వాడడం జరిగింది, అందుకే ఇల్లు అద్భుతమైన లుక్ వచ్చింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి టీవీ ఏరియా. సో టీవీ ఏరియా కూడా చూసుకోండి, కబోర్డ్స్ ఎంత బాగా చేశారో. 9 years ఓల్డ్ ఇల్లే కానీ అద్భుతమైన క్వాలిటీతో ఉంది. ఓనర్స్ దగ్గర నుండి కట్టుకున్నారు కాబట్టి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత స్పేషియస్గా ఉందో. 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంది. ఇటుపక్కన కూడా ఇల్లు లేవు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. చూసుకోండి కబోర్డ్స్ కూడా ఎంత బాగున్నాయో. కబోర్డ్స్ ఉన్నాయి, మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉంది. ఇందులో మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది, అందుకే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూంలో మనకి ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఆనుకొని మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్తో మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. చూసుకోండి చేతులు వాష్ చేసుకోవడానికి మంచి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాక 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూస్తారు కదా. అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక సింగిల్ రూమ్ పోర్షన్ ఉంది, కాకపోతే అది రెంటర్స్ తాళం వేసుకు వెళ్ళిపోయారు కాబట్టి చూపించలేకపోతున్నాము. ఒకసారి మెట్ల కింద వాష్ ఏరియా అవన్నీ ఎట్లా ఉందో చూద్దాం. ఇంకొక సింగిల్ రూమ్ పోర్షన్ చెప్పాను కదా, ఇదే అది. వాళ్ళు రెంటర్స్ బయటకు వెళ్ళారు కాబట్టి చూపించలేకపోతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది అది రెంట్కి ఇస్తే దాదాపుగా 25,000 వరకు రెంట్ వస్తుంది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మెట్లు మంచి స్టీల్ రైన్తో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. చెప్పాను కదా ఇల్లు చుట్టూ అయితే సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. ఇన్ కేస్ పైన పోర్షన్ కూడా రెంట్ ఇస్తే దాదాపుగా 40,000 వరకు రెంట్ వస్తుంది. ఒకవేళ ఓనర్స్ ఉండి కిందనే రెంట్ ఇస్తే దాదాపుగా 25,000 వరకు రెంట్ వస్తుంది. చూస్తారు కదా గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది, ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. చూసుకోండి ఎంత మంచి సెక్యూరిటీ పర్పస్, ఎంత మంచి గ్రిల్స్ గేట్స్ పెట్టుకున్నారో. ఓనర్సే ఉంటున్నారు కాబట్టి అద్భుతంగా నీట్గా మెయింటైన్ చేశారు. ప్రైవసీ కూడా ఇబ్బంది కాకుండా ఎంత మంచి పెట్టుకున్నారో చూసుకోండి. మంచి గ్రిల్స్ కూడా చేసుకున్నారు సేఫ్టీ పర్పస్. చూసుకోండి మనకి ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా ఉంది. అండ్ మనకు ఫ్లోరింగ్లో మార్బుల్స్ వేశారు కాబట్టి చాలా అందంగా కొడుతుంది అనమాట. చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగిందో చూసుకోండి. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. 2 BHK ఇల్లు విశాలంగా కట్టుకున్నారు. పైన ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి హాల్ అయితే మంచి విశాలంగా ఉంది. మంచి ఇంటీరియర్తోని కబోర్డ్స్తోని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. చూసుకోవచ్చు మీరు టీవీ పాయింట్ కూడా ఎంత మంచిగా ఉందో. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకోండి ఇంటీరియర్తో ఎంత బాగా చేయించారో. అటుపక్కన మనకి కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి పూజ గది ఉంటుంది. అటుపక్కన కూడా చూసుకోండి మంచి పార్టిషన్తో ఎంత గ్రాండ్గా చేయించారో. చాలా అద్భుతంగా మంచి ప్లానింగ్తో అద్భుతంగా ఉంది. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది. సిట్అవుట్ ఏరియా కూడా చాలా బాగుంది, సోఫాలు వేసుకునే విధంగా చాలా బాగుందన్నమాట. టీవీ పాయింట్ కూడా చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇందులో కూడా మనకు మంచి కబోర్డ్స్తోని అందంగా తీర్చిదిద్దారు. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఒక చిన్న బెడ్ పట్టంగా కూడా మంచి స్పేస్ ఉంది మనకి. కబోర్డ్స్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్తో మంచి డిజైన్స్తో చాలా బాగుంది. పిల్లల బెడ్రూమ్ కాబట్టి స్టడీ ఏరియా కూడా ఉందన్నమాట. స్టడీ కోసం మనకి కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్తోని అద్భుతంగా ఉంది. స్టడీ ఏరియా చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా చాలా స్పేషియస్గా ఉంది. చూసుకోండి ఫ్లోరింగ్లో కూడా అద్భుతమైన టైల్స్ వాడారు, అందుకే ఇల్లుకి మంచి లుక్ వచ్చింది. మనం మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ చూసే ముందు ఇటు పూజ గది ఉంది. పూజ గది సైడ్ వెళ్తున్నాం మనము. చూసుకోండి పూజ గది కూడా ఎంత మంచిగా ఉందో. ఈజీగా 2 వ్యక్తులు కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచిగా పూజ గది ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ అయితే చాలా చాలా బాగుంది. ఇటు పక్కన మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్ కిచెన్ కూడా ఎంత బాగుందో. చాలా స్పేషియస్గా ఉంది. ఒక 4 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా సూపర్ స్పేషియస్గా ఉంది. కబోర్డ్స్ కూడా చాలా అద్భుతంగా వేయించారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి.
9 ఇయర్స్ బ్యాక్ ఇంత మంచి చేయించారంటే అద్భుతమని చెప్పొచ్చు. కిచెన్లో కూడా సరిపడని కబోర్డ్స్ చేయించడం జరిగింది. చూసుకొని యూ షేప్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది, అది కూడా బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, డైనింగ్ ఏరియా ఎంత బాగుందో. 6 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినే విధంగా మంచి డైనింగ్ ఏరియా అయితే ఉంది. క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది, అందులో కూడా వస్తువులు పెట్టుకోవడం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. కబోర్డ్స్ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక చిన్న హ్యాండ్ వాష్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి బాల్కనీ ఏరియా లాగా అనుకోవచ్చు, యూటిలిటీ అనుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఈజీగా ఏదైనా వాష్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి డోర్స్ కానీ విండోస్ కానీ సరిపడని ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ స్పేస్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ రెండు కూడా విశాలంగా ఉన్నాయి. రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం చాలా గొప్పతనం అని చెప్పొచ్చు. ఇందులో కూడా చూసుకోండి కబోర్డ్స్ ఎంత బాగున్నాయో. మంచి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత స్పేషియస్గా ఉందో. 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. మనకి ఇందులో 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇలా స్పెషాలిటీ ఏంటంటే 2 బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి స్నానం చేయడానికి ఒక బాత్రూమ్ ఇచ్చారు, ఇది స్నానం చేసే బాత్రూము. చూసుకోండి అది కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అనమాట, అంటే వాష్రూమ్ అనమాట. చూసుకోండి మనకి వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఓనర్స్ దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు సెట్ అయ్యే విధంగా కట్టుకున్నారనమాట. చాలా మంచి ప్లానింగ్ ఇది. డోర్స్ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయి. డోర్స్ కానీ హార్డ్వేర్ లాక్స్ కానీ ఏదైనా సరే క్వాలిటీగా ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే చూసారు కదా, సూపర్ స్పేషియస్గా ఉంది. ఉప్పల్ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత మంచి ఇల్లు దొరకడం చాలా అరుదైన విషయం అని చెప్పాలి. కార్నర్ బిట్ ఇల్లు కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇల్లు ప్రైస్ ఎంత చెప్తున్నారు, దీని బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, పూర్తి విషయాలు టెర్రస్ మీదకి వెళ్ళి లొకేషన్ చూస్తూ మాట్లాడదాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి గార్డెన్ ఏరియా కూడా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్ నుంచి కేవలం 70 మీటర్ల డిస్టెన్స్లో ఉంది. నాగోల్ మెట్రో నుంచి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్లో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్, కార్నర్ బిట్ ఇల్లు, 9 సంవత్సరాల పాత ఇల్లు, ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు అనమాట. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 2,90,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఈ ఇల్లు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది, ప్రైస్ తగ్గుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఇల్లుకి విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఉప్పల్కి దగ్గరలో మంచి రెంట్ వచ్చే ప్రాపర్టీ చూస్తుంటే ఈ వీడియో వారికి షేర్ చేయండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మరొక అందమైన ఇంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.